వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే నియరెస్ట్ 10, నియరెస్ట్ 100, నియరెస్ట్ 1000 సో ఈ 3 టాపిక్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సమీప పదులు, సమీప వందలు, సమీప వేలు ఈ 3 టాపిక్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకసారి బోర్డుకి వస్తుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకున్నాం. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఏం చేసాము, నియరెస్ట్ 10 అంటే ఏంటి నేర్చుకున్నాము, అలాగే నియరెస్ట్ 100 అంటే ఏంటి నేర్చుకున్నాము, నియరెస్ట్ 1000 అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. సో ఈ 3 టాపిక్స్ మనకు వచ్చి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం కొంచెం ఫాస్ట్ గా సాల్వ్ చేద్దాం రండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద నియరెస్ట్ 10. ఎస్, నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేనికి సంబంధించి నియరెస్ట్ 10 అంటే ఆఫ్ ద బిలో నెంబర్స్. సో కింద కొన్ని నెంబర్స్ ఇచ్చాడు కదా, ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ లో కూడా 3 నెంబర్స్ ఇచ్చాడు. ఎస్, ఈ 3 నెంబర్స్ కి సంబంధించి ఏం కనుక్కోమని, ఫైండ్ అంటే కనుక్కోవడం. ఏం కనుక్కోమంటాడు, నియరెస్ట్ 10. మనం ఈ నెంబర్ కి సంబంధించి నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయాలి, ఈ నెంబర్ కి సంబంధించి నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఈ నెంబర్ కి సంబంధించి కూడా మనం నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు తెలియని చూడండి, క్రింది ఇచ్చిన సంఖ్యలకు చూడండి, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, 3 సంఖ్యలు ఇచ్చాడు. అవునా? ఎస్, వాడు ఏమడుగుతాడు, క్రింది ఇచ్చిన సంఖ్యలకు సమీప పదులు కనుక్కోవాలి. సో నువ్వేం చేయాలి, ఈ సంఖ్యకి సంబంధించి సమీప పది రాయాలి, ఈ సంఖ్యకి సంబంధించి సమీప పది రాయాలి, ఈ సంఖ్యకి సంబంధించి సమీప పది రాయాలి. సో ఈ టాపిక్ అంతా కూడా మనకి నియరెస్ట్ 10 కి సంబంధించింది. అవునా? ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి నియరెస్ట్ 10 కి సంబంధించింది. సో నియరెస్ట్ 10 అనగానే నీ మైండ్ లోకి ఏం రావాలి, నియరెస్ట్ 10 కి సంబంధించిన స్టెప్స్ అన్ని కూడా గుర్తు రావాలి. సో రండి ఫస్ట్ ఈ ప్రాబ్లం తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ నెంబర్ కి సంబంధించి మనం నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఎస్, రాశాను, అంతే కదా. అది నియరెస్ట్ 10 అయినా, నియరెస్ట్ 100 అయినా, నియరెస్ట్ 1000 అయినా స్టెప్స్ అన్ని ఒకలాగా ఉంటాయి. అవునా కదా? ఎస్, ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేశానంటే ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 10 అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి, ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 10 అవుతుందా కాదా? అవ్వదు. ఎందుకు అవ్వదు, మనకి పర్ఫెక్ట్ 10 అవ్వాలంటే ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ డిజిట్ 0 ఉండాలి, ఇచ్చిన సంఖ్యలోని చివరి స్థానంలో 0 ఉండాలి. సో మనకు 0 కాదు, లేదు కాబట్టి 0 లేదు కాబట్టి సో ఈ నెంబర్ మనకి ఏమవుతుంది, పర్ఫెక్ట్ 10 కాదు. సో ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 10 కాదు అలాంటి నెంబర్స్ గా మనము నియరెస్ట్ 10 రాయగలము. సో ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 10 కాదు. సో దీనికి మనం ఏం రాయొచ్చు, నియరెస్ట్ 10 రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ కి సంబంధించి బిఫోర్ వచ్చి 10 రాయాలి, ముందు వచ్చి 10 రాయాలి. మీరు చెప్పండి, 616కి ముందు వచ్చే 10 ఎంత అండి, 610. నెక్స్ట్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్కి సంబంధించి ఆఫ్టర్ వచ్చే 10 రాయాలి. సో 616కి తర్వాత వచ్చే 10 ఎంత, నెక్స్ట్ ఆఫ్టర్ వచ్చే 10 ఎంత, 620. ఓకే, సో మనం బిఫోర్ 10 రాసేసాము, ఆఫ్టర్ 10 రాసాం. సో లాస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్లోని చెప్పాలి, ఆ నెంబర్లోని ఎస్ వెరీ గుడ్ లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. సో లాస్ట్ డిజిట్ అన్నా యూనిట్ ప్లస్ డిజిట్ అన్నా ఒకటే, చివరి స్థానం అన్నా ఒకట్ల స్థానం అన్నా ఒకటే. సో మనం లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేసాము. ఒకవేళ లాస్ట్ డిజిట్ ప్లేస్ లో కనుక చూడండి 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 4 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ ఉన్నా నీ ఆన్సర్ ఏమవుతుంది, బిఫోర్ 10 అవుతుంది. ఒకవేళ నీకున్న లాస్ట్ డిజిట్ లో కనుక 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే నీకు ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ ప్లేస్ లో ఉంటే, చివరి స్థానంలో ఉంటే నీ ఆన్సర్ ఏమవ్వాలి, 80 అవ్వాలి. అంటే ఏంటి, ఆఫ్టర్ 10 అవ్వాలి. సో మీరు చెప్పండి, మన డిజిట్ ఏంటి, 6. సో 6 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ సో 5 అట్లా ఏ ఒక్క డిజిట్ ఉన్నా సరే మన ఆన్సర్ ఏంటి, ఆఫ్టర్ 10. సో ఇదే మనకి ఆఫ్టర్ 10. సో ఆన్సర్ ఎంత, 620. ఎక్కడ ఉంది, సో ఆప్షన్ డి. సో అర్థం కాలేదా? నెక్స్ట్ వన్ 940. సో 940 అనే నెంబర్కి సంబంధించి మనం నియరెస్ట్ 10 రాయాలి. సో ఏ నెంబర్కి అయితే మనం నియరెస్ట్ 10 రాయాలో, ఏ సంఖ్యకి అయితే మనం సమీప 10 రాయాలో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. ఎస్, రాసిన ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే, తర్వాత స్టెప్ లో మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో, ఏ నెంబర్కి అయితే నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయమంటాడో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 10 అవుతుందో కాదో చెక్ చేయాలి. మీరు చెప్పండి, ఈ 940 అనేది
మనకి పర్ఫెక్ట్ టెన్ అవుతుందా కదా? ఎస్, పర్ఫెక్ట్ టెన్. ఎందుకు పర్ఫెక్ట్ టెన్ అయింది? ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి. ఏదైనా నెంబర్లో లాస్ట్ డిజిట్ 0 ఉంటే, ఏదైనా సంఖ్యలో చివరి స్థానంలో 0 ఉంటే అది మనం ఏమని చెప్పి పిలుస్తాము? పర్ఫెక్ట్ టెన్ అంటాము. సో గివెన్ నెంబర్ ఈజ్ చెప్పాలి, గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ టెన్. మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను ఏంటి? మీకు ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్ ఏంటండి, మీకు ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 10 అవుతుందో, సో పర్ఫెక్ట్ 10కి నియరెస్ట్ 10 కూడా మనకు అదే అవుతుంది. సో నియరెస్ట్ 10 ఎంత అండి? NT అంటే నియరెస్ట్ 10. సో 948. సో ఆప్షన్ ఎక్కడ 940? ఆప్షన్ బి. సో అర్థం కాదు. ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. మీకు ఇచ్చిన నెంబర్ కనుక పర్ఫెక్ట్ 10 అయితే నియరెస్ట్ 10 కూడా మీరు అదే రాసుకోవాలి. ఓకేనా? థర్డ్ క్వశ్చన్. సో మనకి ఇచ్చిన నెంబర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ అబ్జర్వ్ చేయండి. సో ఈ నెంబర్ అనేది మనకి బిగ్గర్ నెంబర్, పెద్ద సంఖ్య. ఈ పెద్ద సంఖ్యకి సంబంధించి మీరు ఏం చేయాలి? ముందు వచ్చే 10 రాసుకోవాలి, తర్వాత వచ్చే 10 రాసుకోవాలి. ఈ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 10 రాయాలి, ఆఫ్టర్ వచ్చే 10 రాయాలి. మీకు టెక్నిక్ చెప్పాను ఏంటి? పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు, బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మీకు టెక్నిక్ చెప్పాను. ఎలా బిఫోర్ వచ్చే 10, ఆఫ్టర్ వచ్చే 10 ఎలా రాయాలి మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ టెక్నిక్ యూస్ చేసి బిఫోర్ వచ్చే 10, ఆఫ్టర్ వచ్చే 10 రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ యాస్టీగా రాయాలి. రండి, 1023986. ఓకే, ఫస్ట్ స్టెప్కి ఏం చేశారంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? మనకి ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ అని అవుతుందో కాదో చెక్ చేయాలి. మీరు చెక్ చేసి చెప్పండి, మనకి ఇచ్చిన నెంబర్ అనేది, మనకి ఇచ్చిన సంఖ్య అనేది పర్ఫెక్ట్ అని అవుతుందా కాదా? చెప్పండి. కాదు కదా? ఎందుకు కాదు? ఎందుకంటే లాస్ట్ డిజిట్లో మనకు 0 లేదు కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ అని కాదు. ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ అని కాదో, ఏ సంఖ్య అయితే పర్ఫెక్ట్ అని కాదో అలాంటి సంఖ్యలకే మనము సమీప 10 రాయగలము, నియరెస్ట్ 10 రాయగలము. సో ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ అని కాదు కాబట్టి ఈ నెంబర్కి మనం నియరెస్ట్ 10 రాయగలము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 10 రాయాలి, ముందు వచ్చే 10 రాయాలి. సో పెద్ద నెంబర్ ఇచ్చాడు కాబట్టి మీకు టెక్నిక్ చెప్పాను. సో పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు బిఫోర్ 10s అనేవి ఒక టెక్నిక్ ఉపయోగించి మనం రాయొచ్చు. ఏంటి టెక్నిక్? మన కాన్సెప్ట్ ఏంటి? నియరెస్ట్ 10. సో 10 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లోని ఆ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి అండర్లైన్ చేసుకోండి. చేస్తారా? సో తర్వాత ఏం చేయాలి? రిమైనింగ్ డిజిట్స్ అంటే ఏంటి? అండర్లైన్ చేయగా ఏవైతే డిజిట్స్ మిగిలిపోయాయో, అండర్లైన్ చేయగా మీకు ఏవైతే అంకెలు మిగిలిపోయాయో ఆ అంకెలన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 10239. సో ఇప్పుడు ఏం చేయాలి? 86కి మనకి 2 డిజిట్స్ ఒక నెంబర్ ఫామ్ అయింది కదా. ఏ నెంబర్ ఫామ్ అయింది? 86 నెంబర్ ఫామ్ అయింది. సో మీరేం చేయాలంటే 86కి బిఫోర్ వచ్చే 10 ఏంటి? ఎంత? 86కి ముందు వచ్చే 10 ఎంత? 80 అయిపోయింది. సో ఈ నెంబర్కి సంబంధించి మనం బిఫోర్ 10 రాసేసాము, ఆ సంఖ్యకి సంబంధించి మనం ముందు వచ్చే 10 రాసాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ వచ్చి 10 రాయాలి. సో ఆఫ్టర్ 10 కూడా మనం ఏంటి? అదే టెక్నిక్ యూస్ చేసి రాసేయచ్చు. ఏంటి? మళ్ళీ ఆ రిమైనింగ్ డిజిట్స్ రాసేయండి. 10239 రాసాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏ నెంబర్ అయితే ఫామ్ అయ్యిందో ఆ నెంబర్ అంతా 86. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? 86 తర్వాత వచ్చే ఏంటంటే 86 తర్వాత వచ్చే 10 ఎంత? 86 ఆఫ్టర్ మనకి ఏ 10 అయితే వస్తుందో అది రాసుకోవాలి. సో 86 ఆఫ్టర్ మనకి ఏ 10 వస్తుంది? 90 వస్తుంది. సో 90 రాయండి. సో లాస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి యూనిట్ ప్లస్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి, లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి, ఒకట్ల స్థానంలో ఉన్న అంకె మీద ఫోకస్ చేయాలి. చేసాం. సో 6 ఉంది. సో 6 ఉంటే మీ ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఇందా చెప్పారు చూడండి. 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, 9 ఉన్నా, ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్గా ఉంటే నీ ఆన్సర్ ఏంటి? 80 అంటే ఏంటి? ఆఫ్టర్ 10. సో 6 ఉంది కాబట్టి 6 ఉంటే ఏం తీసుకోవాలి? ఆఫ్టర్ 10 తీసుకోవాలి. అంటే మన ఆన్సర్ ఇది ఏది? 1023990. ఎక్కడుంది? 1023990. సో అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఒకసారి బోర్డుకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకున్నారండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద నియరెస్ట్ 100. ఎస్, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే నియరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికి సంబంధించి నియరెస్ట్ 100 అంటే ఆఫ్ ద బిలో నెంబర్స్. సో బిలో నెంబర్స్ అంటే ఏంటి? క్రింది ఇచ్చిన సంఖ్యలకు, క్రింది ఇచ్చిన నెంబర్స్ కి మనల్ని నియరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అర్థమైంది కదా? ఇప్పుడు తెలియబడి చూడండి. క్రింది ఇచ్చిన సంఖ్యలకు చూడండి, ఇదొక సంఖ్య ఇచ్చాడు, ఇదొక సంఖ్య ఇచ్చాడు, ఇదొక సంఖ్య ఇచ్చాడు. సో ఆ సంఖ్యలకు ఏం కనుక్కోమన్నాడు? క్రింది ఇచ్చిన సంఖ్యలకు సమీప 100 కనుక్కోమన్నాడు. మనకు వచ్చు కదా హౌ టు ఫైండ్ నియరెస్ట్ 100. సమీప 100 ఎలా కనుక్కోవాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. రండి ఫస్ట్ 4th ప్రాబ్లం చేద్దాం. రెడీ. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ నెంబర్కి సంబంధించి మనం నియరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఎస్, రాశాను.
సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి 616 అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందా అవ్వదు కదా. పర్ఫెక్ట్ 100 అవ్వాలంటే ఏం రూల్ ఏంటి, ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ కూడా 2 జీరోస్ ఉండాలి. ఇచ్చిన సంఖ్యలోని చివరి 2 స్థానాలు కూడా 2 సున్నాలు ఉంటేనే దాన్ని మాత్రమే మనం పర్ఫెక్ట్ 100 అంటాం. ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ 2 సున్నాలు లేవు కాబట్టి 2 జీరోస్ లేవు కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ 100 కాదు. సో ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 100 కాదో అలాంటి నెంబర్స్ కి మనం ఏం రాయగలము, నియరెస్ట్ 100 రాయగలము. సో ఈ నెంబర్ కి మనం నియరెస్ట్ 100 రాయగలము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో మనకి ఇచ్చిన నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 100 రాయాలి. మీరు చెప్పండి ముందు వచ్చే 100 చెప్పాలి. సో 616కి ముందు వచ్చే 100 ఎంత అండి 600. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి, 616కి తర్వాత వచ్చే 100 రాయాలి, ఆఫ్టర్ వచ్చే 100 రాయాలి. సో 616కి ఆఫ్టర్ వచ్చే 100 ఎంత అండి 700. అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్. సో లాస్ట్ స్టెప్స్ ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నియరెస్ట్ 10కి కానీ నియరెస్ట్ 100కి కానీ నియరెస్ట్ 1000కి కానీ ఎప్పుడైనా సరే మీకు లాస్ట్ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తాం లాస్ట్ స్టెప్లో, మనకు లాస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 10th ప్లేస్లో ఉన్న డిజిట్ మీద ఫోకస్ చేయాలి, 10వ స్థానంలో ఉన్న అంకె మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఫోకస్ చేసాను. సారీ, ఒకవేళ 10th ప్లేస్లో కనుక జాగ్రత్త అండి, 10th ప్లేస్లో కానీ ఇక్కడ రాస్తాను 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే మనకి 10వ స్థానంలో ఉంటే 10th ప్లేస్లో ఉంటే నీ ఆన్సర్ ఏమవుతుంది, ఆఫ్టర్ 100 అవుతుంది. ఏహెచ్ అంటే ఆఫ్టర్ 100. అలా కాకుండా నీకు 10th ప్లేస్లో ఉన్న డిజిట్ 10వ స్థానంలో ఉన్న అంకె మనకి 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా మనకి ఇక్కడ ఉంటే నీ ఆన్సర్ ఏమవుతుంది, బిహెచ్ అవుతుంది. అంటే ఏంటి, బిఫోర్ 100 అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి మనకు 1 ఉంది, 1 అంటే ఎక్కడ చూడండి 0 కానీ 1 కానీ. సో 1 ఉంటే ఏం తీసుకోమని చెప్తున్నాను, బిఫోర్ 100. సో బిఫోర్ 100 అంటే 600 మీ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ ఏ. అర్థం కల్లా చాలా ఫాస్ట్గా చేయాలి మనం, అర్థమైందా. నెక్స్ట్ 5th క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ నెంబర్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నియరెస్ట్ 100 సమీప 100 కనుక్కోవాలి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో, మనకి ఏ సంఖ్య అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి పర్ఫెక్ట్ 100 అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి 9000 అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందా అవుదా. ఎస్, పర్ఫెక్ట్ 100. ఎందుకంటే ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్లో అయితే లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోస్ ఉంటాయో అది మనకి ఏమవుతుందండి, పర్ఫెక్ట్ 100 అవుతుంది. ఇచ్చిన ఏ సంఖ్యలో అయితే చివరి 2 స్థానాలు 2 సున్నాలు ఉంటాయో అటువంటి సంఖ్యలు మనం పర్ఫెక్ట్ 100 అంటాము. సో గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ 100. ఓకే, ఇది మనకి పర్ఫెక్ట్ 100. మీకు ఆల్రెడీ పాయింట్ చెప్పిన ఏంటి, మీకు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ 100 ఇస్తే పర్ఫెక్ట్ 100కి సంబంధించి నియరెస్ట్ 100 ఏమవుతుందని మళ్ళీ మీకు అదే నెంబర్ అవుతుంది. సో నియరెస్ట్ 100 ఈజ్ ఈక్వల్ టు 9000. గుర్తుపెట్టుకునేది. సో పర్ఫెక్ట్ 10 ఇస్తే దానికి నియరెస్ట్ 10 అదే అవుతుంది. పర్ఫెక్ట్ 100 ఇచ్చి దానికి నియరెస్ట్ 100 కనుక్కోమంటే మళ్ళీ మీకు అదే రాయాలి. ఒకవేళ పర్ఫెక్ట్ 1000 ఇచ్చి నియరెస్ట్ 1000 రాయమంటే మళ్ళీ మీరు అదే రాయండి. సో నాకు ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 కాబట్టి నియరెస్ట్ 100 కూడా మనకి అదే అవుతుంది. సో ఆన్సర్ ఎంత 9000. ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ డి. ఇంకో 6th క్వశ్చన్ రెడీ. ఓకే, నెంబర్ చూడగా మనకు అర్థమైపోయింది ఏంటి, ఇచ్చిన నెంబర్ అనేది బిగ్ నెంబర్, పెద్ద సంఖ్య. సో ఇక్కడ మనం ఏం చేయాలి, నెంబర్కి సంబంధించి మనం ఏం రాయాలి, బిఫోర్ వచ్చి 100 రాసుకోవాలి, ఆఫ్టర్ వచ్చి 100 రాసుకోవాలి. అయితే మన దగ్గర టెక్నిక్ ఉంది. సో మరి ఆ టెక్నిక్ యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దారండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. రెడీ, రాద్దాం. 7771850. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసామంటే ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసాము. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందా అవదా. అవ్వదు కదా. ఎందుకు అవ్వదు, పర్ఫెక్ట్ 100 అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 2 జీరోస్ ఉండాలి. ఇక్కడ కేవలం లాస్ట్ డిజిట్ మాత్రం 0 ఉంది. పర్ఫెక్ట్ 100 అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోస్ ఉండాలి. సో అర్థమైందా, అర్థం కలదా. సో మనకి ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇచ్చిన నెంబర్కి సంబంధించి చెప్పాలి, ఇచ్చిన నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 100 రాయాలి, ఆఫ్టర్ వచ్చే 100 రాయాలి. ఇచ్చిన సంఖ్యకి సంబంధించి ముందు వచ్చే 100 రాయాలి, తర్వాత వచ్చే 100 రాయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, బిఫోర్ 100 రాద్దాం. ఓకే, ఇచ్చిన నెంబర్ అనేది బిగ్ నెంబర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, టెక్నిక్ యూస్ చేద్దాం. ఏంటి ఆ టెక్నిక్ అంటే మళ్ళీ ఏం కనుక్కోమన్నారు, నియరెస్ట్ 100. అవునా. సో 100 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని అంకెలు ఉన్నాయి, 1 2 3. సో 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ 3 డిజిట్స్ని అండర్లైన్ చేసావా. సో ఆ డిజిట్స్ వదిలేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి రాసేయి.
రిమైనింగ్ ఏమన్నాయి 7 7 7 1. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఇంకో నెంబర్ ఫామ్ అయింది కదా, ఏంటంటే నెంబరు 850 అనే నెంబర్ ఫామ్ అయింది, అవునా కదా? ఎస్. ఈ 850కి ముందు వచ్చే బిఫోర్ వచ్చే 100 ఎంత? 850కి బిఫోర్ వచ్చే 100 ఎంత? 800. రండి అదే రాద్దాం, 800. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ నెంబర్కి సంబంధించి ఆఫ్టర్ వచ్చి 100 రాయాలి, తర్వాత వచ్చి 100 రాయాలి. రండి రాద్దాం. సో సేమ్ లాజిక్. సో ఇందాక మనం 3 డిజిట్స్ అండర్లైన్ చేసాం కదా, ఆ 3 డిజిట్స్ వదిలేసి రిమైనింగ్ డిజిట్స్ రాయాలి, 777 1. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆఫ్టర్ 100 రాయాలి కాబట్టి ఇందాక మనం 3 డిజిట్స్ ఒక నెంబర్ ఫామ్ అయ్యింది 850. సో 850కి తర్వాత వచ్చే 100 ఎంత? 850కి ఆఫ్టర్ వచ్చే 100 ఎంత? ఎంత అంటే 900 అయిపోయింది. సో లాస్ట్ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి 10th ప్లేస్ డిజిట్ మీద ఫోకస్ చేస్తాము, 10వ స్థానంలో ఉన్న డిజిట్ మీద ఫోకస్ చేస్తాము. ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ప్లేస్ వాల్యూస్ అనే టాపిక్ చెప్పుకున్నప్పుడు ఇదంతా కూడా చెప్పుకున్నాము. సో మనం 10ల స్థానంలో ఉన్న డిజిట్ మీద ఫోకస్ చేసాము. సో 10ల స్థానంలో ఒకవేళ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ ఉన్నా సరే ఆఫ్టర్ 100 మీ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ 10వ స్థానంలో కనుక 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ ఉన్నా నువ్వు ఆన్సర్ ఏం తీసుకోవాలి? బిఫోర్ 100 తీసుకోవాలి. ఇదిగోండి 5 ఉంది కదా, 5 ఉంటే ఏం తీసుకోవాలి? ఆఫ్టర్ 100 తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అండి? 7771900. ఎక్కడ ఉందండి? 7771900, ఆప్షన్ నెంబర్ సి. సో అర్థం కాదు. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఒకసారి బోర్డుకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి బాగా చదివి అర్థం చేసుకున్నారండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద నియరెస్ట్ 1000. ఎస్, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే నియరెస్ట్ 1000 ఫైండ్ అవుట్ చేయమంటాడు. దేనికి సంబంధించిన నియరెస్ట్ 1000 అంటే ఆఫ్ ద బిలో నెంబర్స్. ఎస్, బిలో నెంబర్స్ అంటే ఏంటి? కింద మనకి ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్స్ మనం బిలో నెంబర్స్ అంటాం. అంటే మీరు ఏం చేయాలి? ఈ నెంబర్కి మీరు నియరెస్ట్ 1000 ఫైండ్ అవుట్ చేయాలి, ఈ నెంబర్కి మీరు నియరెస్ట్ 1000 ఫైండ్ అవుట్ చేయాలి, ఈ నెంబర్కి మీరు నియరెస్ట్ 1000 ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు తెలుగు చూడండి, క్రింది ఇచ్చిన సంఖ్యలకు ఇదిగోండి ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు, ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు, ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు, మొత్తం 3 సంఖ్యలు ఇచ్చాడు, అవునా? ఎస్. ఆ క్రింది ఇచ్చిన సంఖ్యలకు మనం ఏం కనుక్కోమన్నాడు? సమీప వెయ్యిలు కనుక్కోమన్నాడు. అంటే ఏంటి? మీరు దీనికి సంబంధించి సమీప వెయ్యి కనుక్కోవాలి, దీనికి సంబంధించి సమీప వెయ్యి కనుక్కోవాలి, దీనికి సంబంధించి సమీప వెయ్యి కనుక్కోవాలి. అర్థమైందా? ఓకే రండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. సో ఈ నెంబర్కి సంబంధించి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నియరెస్ట్ 1000 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. రండి రాద్దాం. 97555. ఓకే, 97555. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా కాదా చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి, ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా కదా? కాదు. ఎందుకు కాదు? ఒక నెంబర్ పర్ఫెక్ట్ 1000 అవ్వాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ కూడా మనకి 3 zeros ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం పర్ఫెక్ట్ 1000 అంటాము. ఒక సంఖ్యలోని చివరి 3 స్థానాలు, ఇదిగోండి చివరి 3 స్థానాలు 3 సున్నాలు ఉంటేనే అప్పుడు మాత్రం మనం ఆ నెంబర్ కానీ ఆ సంఖ్యని కానీ మనం పర్ఫెక్ట్ 1000 అంటాం. సో ఇక్కడ మనకి లాస్ట్ 3 ప్లేసెస్ కూడా లాస్ట్ 3 డిజిట్స్ కూడా మనకి 3 zeros లేవు కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 కాదు. సో ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 1000 కాదో ఏంటండి, ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 1000 కాదో అలాంటి నెంబర్స్ కి మనం ఏం రాయగలము? నియరెస్ట్ 1000 రాయగలము. ఓకే, ఈ నెంబర్ ఏంటి? మనం ఇప్పుడు దాకా ఏం కన్ఫర్మ్ చేసుకున్నాము? ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 కాదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 1000 రాయాలి. అంటే ఏంటి? ముందు వచ్చే 1000 రాయాలి, తర్వాత వచ్చే 1000 రాసుకోవాలి. చెప్పండి, ఈ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 1000 ఏంటి? వెరీ గుడ్, 97,000. అలాగే ఏం చేయాలి? ఈ ఇచ్చిన నెంబర్కి సంబంధించి ఆఫ్టర్ వచ్చే 1000 రాసుకోవాలి, తర్వాత వచ్చి 1000 చెప్పాలి. సో ఈ నెంబర్కి సంబంధించి తర్వాత వచ్చి 1000 ఎంత అండి? వెరీ గుడ్, 97 కాబట్టి 98,000 వస్తుంది. అయిపోయింది. ఇది లాస్ట్ స్టెప్. సో లాస్ట్ స్టెప్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే 100th ప్లేస్లో ఏ డిజిట్ అయితే ఉందో 100ల స్థానంలో ఏ అంకె అయితే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఫోకస్ చేసిన తర్వాత ఒకవేళ ఆ 100ల స్థానంలో ఆ 100th ప్లేస్లో చూడండి 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ ఉన్నా నువ్వు ఆన్సర్ కింద ఏం తీసుకోవాలంటే 80 తీసుకోవాలి. 80 అంటే ఏంటి? ఆఫ్టర్ 1000 అంటే ఇది తీసుకోవాలి. అలా కాకుండా 100ల స్థానంలో ఉన్న అంకె కానీ మనకి 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే మనకి ఇచ్చిన నెంబర్లోని 100ల స్థానంలో ఉంటే 100th ప్లేస్లో ఉంటే నీ ఆన్సర్ ఏం తీసుకోవాలి?
బీటీ తీసుకోవాలి. అంటే ఏంటి? బిఫోర్ 1000 తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి మనకి ఎంత ఉంది? 5 ఉంది. సో 5 ఉంటే ఏం తీసుకోమని చెప్పుకోండి. 5 ఉన్నా ఆఫ్టర్ 1000 తీసుకోవాలి. 6 ఉన్నా ఆఫ్టర్ 1000 తీసుకోవాలి. 80 అంటే ఏంటి? ఆఫ్టర్ 1000. సో 5 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆఫ్టర్ 1000 అంటే ఏంటి? 98,000. ఎక్కడ ఉన్నది? ఇవన్నీ ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైంది? అర్థం కలదా? ఓకే, నెక్స్ట్ వన్. సో ఈ నెంబర్కి సంబంధించి మనం నియరెస్ట్ 1000 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నారండి, 55,000. ఓకే, నెక్స్ట్ స్టెప్కి మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఏంటండి, మనకి ఏ సంఖ్య అయితే ఇచ్చాడో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. మనకి ఏ సంఖ్య అయితే ఇచ్చాడో ఆ సంఖ్య అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి, ఈ నెంబర్ అనేది ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా అవదా చెప్పాలి. ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా అవదా? ఎస్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇదిగోండి లాస్ట్ 3 డిజిట్స్ కూడా మనకి 3 zeros ఉన్నాయి. ఏ నెంబర్లో అయినా సరే మనకి లాస్ట్ 3 ప్లేసెస్ కూడా లాస్ట్ 3 డిజిట్స్ కూడా మనకి 3 సున్నాలు ఉంటే 3 zeros ఉంటే ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ 1000 అంటాం. సో ఇక్కడ మనకి 3 డిజిట్స్ కూడా 3 zeros ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ మనకి పర్ఫెక్ట్ 1000 అవుతుంది. ఇదిగోండి పీటీ అవుతుంది, పర్ఫెక్ట్ 1000. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పానంటే ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 1000 అవుతుందో ఏంటండి, ఏ సంఖ్య అయితే పర్ఫెక్ట్ 1000 అవుతుందో దానికి నియరెస్ట్ 1000 ఏమవుతుందంటే అదే నెంబర్ అవుతుంది. అంటే ఏంటి? 55,000. సో పర్ఫెక్ట్ 1000కి ఎప్పుడు కూడా నియరెస్ట్ 1000 అదే అవుతుంది. పర్ఫెక్ట్ 100కి ఎప్పుడు కూడా నియరెస్ట్ 100 అదే అవుతుంది. పర్ఫెక్ట్ 10కి నియరెస్ట్ 10 ఎప్పుడు కూడా మనకి అదే అవుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 55,000. ఎక్కడ ఉన్నది? ఆప్షన్ ఏ. సో అర్థమైంది కదా? ఓకే, లాస్ట్ వన్, 9th క్వశ్చన్. సో ఈ నెంబర్కి సంబంధించి మనం ఏం రాసుకోవాలి? నియరెస్ట్ 1000 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ మనం ఏం చేసుకోవాలి? యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. రండి రాద్దాం. 3 4 344. ఓకే, రాశాను. సో నెక్స్ట్ ఏం చెక్ చేయాలి ఎప్పుడైనా సరే? సో నెంబర్ రాసిన తర్వాత మనం ఏం చెక్ చేయాలంటే ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి, ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా కాదో? ఎస్ అవ్వదు. ఎందుకు కాదు? ఒక నెంబర్ పర్ఫెక్ట్ 1000 అవ్వాలంటే ఆ నెంబర్లోని లాస్ట్ 3 డిజిట్స్ కూడా ఏంటండి, చివరి 3 స్థానాలు కూడా 3 సున్నాలు ఉండాలి, 3 zeros ఉండాలి. అలా ఉంటేనే అది మనకి పర్ఫెక్ట్ 1000 అవుతుంది. క్లియర్? సో ఇచ్చిన నెంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ 1000 కాదు. సో ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 1000 కాదో ఏంటండి, ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 1000 కాదో అలాంటి నెంబర్స్ మాత్రమే మనం నియరెస్ట్ 1000 రాయగలము. సో అర్థమైంది కదండి? సో ఈ నెంబర్ మనకి ఏంటి? పర్ఫెక్ట్ 1000 కాదు కాబట్టి దీనికి మనం నియరెస్ట్ 1000 రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 1000 రాయాలి, ముందు వచ్చి 1000 రాయాలి. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే స్లో లెర్నర్స్ డల్లర్స్ ఉన్నారో సో బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు బిఫోర్ 1000 ఆఫ్టర్ 1000 సో ముందు వచ్చే 1000 తర్వాత వచ్చే 1000 రాయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు నేను టెక్నిక్ నేర్పించాను. నియరెస్ట్ 1000 అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు టెక్నిక్ నేర్పించాను. ఏంటి ఆ టెక్నిక్ అంటే మన టాపిక్ ఏంటి? నియరెస్ట్ 1000. ఓకే, 1000 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి? ఆ 4 డిజిట్స్ అండర్లైన్ చేసావు కదా. తర్వాత ఆ 4 డిజిట్స్ కాకుండా ఏ నెంబర్ అయితే మిగిలిపోతుందో, ఏ డిజిట్స్ అయితే మిగిలిపోతుందో దాన్ని రాసాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 4 డిజిట్స్ ఒక నెంబర్ ఫామ్ అయింది కదా. ఎస్, ఫామ్ అయింది. ఏ నెంబర్ ఫామ్ అయింది? 4344, 4344. ఎస్, ఇప్పుడు ఈ నెంబర్కి సంబంధించిన బిఫోర్ వచ్చే 1000 చెప్పు, సరిపోతుంది. ఇప్పుడు చెప్పు, ఈ నెంబర్కి బిఫోర్ వచ్చే 1000 ఎంత? 4000. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ వచ్చే 1000 రాయాలి, తర్వాత వచ్చి 1000 రాయాలి. సేమ్ లాజిక్, ఆ 4 డిజిట్స్ అండర్లైన్ చేయండి. తర్వాత రిమైనింగ్ డిజిట్స్ కానీ ఏవైతే మిగిలిపోతాయో అది రాయండి. 3 రాశాను. సో ఇప్పుడు చెప్పండి, ఈ 4 డిజిట్స్ నీకు నెంబర్ ఫామ్ అయింది కదా, ఈ 4 అంకెలతో నీకు ఒక సంఖ్య తయారైంది కదా. సో ఇప్పుడు చెప్పండి, ఈ 4 అంకెలతో తయారైన సంఖ్యకు తర్వాత వచ్చి 1000 చెప్పండి, ఆఫ్టర్ వచ్చి 1000 చెప్పండి. ఎంత వస్తుంది? 5000 వస్తుంది. అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్. సో లాస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే 100th ప్లేస్లో ఏ డిజిట్ అయితే ఉందో, 100ల స్థానంలో ఏ డిజిట్ అయితే ఉందో సో ఆ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఫోకస్ చేశాను. ఒకవేళ ఆ స్థానంలో కనుక 0 కానీ, జాగ్రత్త విను, ఆ స్థానంలో 0 కానీ, 1 కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే ఇక్కడ ఉంటే, ఇక్కడ అంటే ఎక్కడ? 100ల స్థానంలో ఉంటే, 100th ప్లేస్లో ఉంటే నీ ఆన్సర్ ఎప్పుడు కూడా బీటీ అవుతుంది. అంటే ఏంటి? బిఫోర్ 1000 మనం ఏదైతే రాసుకున్నామో అదే నీ ఆన్సర్. అలా కాకుండా 5 కానీ, 6 కానీ, 7 కానీ, 8 కానీ, 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే మనకి 100th ప్లేస్లో ఉంటే, 100ల స్థానంలో ఉంటే నీ ఆన్సర్ ఏమవుతుంది? 80 అవుతుంది. 80 అంటే ఏంటి? ఆఫ్టర్ 1000. సో ఆఫ్టర్ 1000 నువ్వు ఏదైతే రాసుకున్నావు అదే నీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 3 ఉంది కదా. సో 3 ఉంటే ఏంటి ఆన్సర్? బిఫోర్ 1000 అంటే ఏంటి? ఇది 34,000. ఎక్కడ ఉంది? సో ఆప్షన్ నెంబర్ బి. సో అర్థం కాలేదా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి బోర్డుకి వస్తుంది. సో 10th క్వశ్చన్.
సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకుందామండి. రౌండ్ ద ఫాలోయింగ్ నెంబర్. ఎస్, కింద మనకు ఒక నెంబర్ ఇచ్చాడు కదండి. సో ఆ నెంబర్ ఏం చేయమన్నాడు, రౌండ్ ఆఫ్ చేయమన్నాడు. సో రౌండ్ ఆఫ్ చేయడం అన్నా నీరెస్ట్ చేయడం అన్నా రెండు ఒకటే. ఏంటండి, రౌండ్ ఆఫ్ చేయడం అన్నా నీరెస్ట్ చేయడం అన్నా రెండు ఒకటే. సో రౌండ్ ఆఫ్ ఫాలోయింగ్ నెంబర్ క్రింది ఇచ్చిన నెంబర్కి సంబంధించి మళ్ళీ ఏం చేయమన్నాడు, నీరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీరేం చేయాలంటే ఇక్కడ మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి నీరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. ఇప్పుడు తెలుగు చూడండి, క్రింది ఇచ్చిన సంఖ్యకు, ఇదిగోండి మీకు ఒక సంఖ్య ఇచ్చారు కదా. ఎస్, ఆ సంఖ్యకు క్రింది ఇచ్చిన సంఖ్యను సవరించి సమీప బంధకు రాయమన్నాడు. మీకు ఒక సంఖ్య ఇచ్చాడు కదా, ఆ సంఖ్య మీరు ఏం చేయాలి, సవరించి మళ్ళీ ఏం చేయాలి, ఆ సంఖ్యకు సమీప బంధ రాయాలి. సింపుల్గా ఏమడుగుతున్నాడు, ఈ సంఖ్యకు సంబంధించి సమీప బంధ కనుక్కోమన్నాడు. అంటే చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నీరెస్ట్ 100 సమీప బంధ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ మనం యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. రండి రాసేద్దాం, 6 8 5 4. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో, మనకి ఏ సంఖ్య అయితే ఇచ్చాడో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందో కాదో చెక్ చేసుకోవాలి. ఎందుకు, మన టాపిక్ 100 కాబట్టి నువ్వేం చెక్ చేయాలి, పర్ఫెక్ట్ 100 చెక్ చేయాలి. చెప్పండి, ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందా కాదో చెప్పాలి. కాదు కదా, పర్ఫెక్ట్ 100 అవ్వాలంటే రూల్ ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ కూడా 2 zeros ఉండాలి. సో ఎప్పుడైతే ఏ నెంబర్లో అయితే చివరి 2 స్థానాలు లాస్ట్ 2 డిజిట్స్ 2 సున్నాలు ఉంటాయో 2 zeros ఉంటాయి, దానిని మనం పర్ఫెక్ట్ 100 అంటాం. సో ఇచ్చిన నెంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ 100 కాదు. సో ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 100 కాదో, ఏంటండి ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 100 కాదో ఆ నెంబర్కి మనం నీరెస్ట్ 100 రాయగలం. సో ఇచ్చిన నెంబర్ అనేది, ఇచ్చిన సంఖ్య అనేది పర్ఫెక్ట్ 100 కాదు. సో దీనికి మనం నీరెస్ట్ 100 రాయగలం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో, ఏంటండి మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 100 రాయాలి, ముందు వచ్చే 100 రాయాలి. చెప్పండి, సో ఈ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చి 100 ఎంతని మాట్లాడాలి, 6 8 00. ఒకవేళ మీలో ఎవరైనా సరే డైరెక్ట్గా రాయలేకపోతే టెక్నిక్ యూస్ చేయండి. ఏంటో టెక్నిక్, మన కాన్సెప్ట్ ఏంటి, 100 కాన్సెప్ట్. ఏంటండి 100 కాన్సెప్ట్. సో 100 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని అంకెలు ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. సో నువ్వేం చేయాలి, ఆ 3 డిజిట్స్లో ఫోకస్ చేయాలి. చేసిన తర్వాత నీకు నెక్స్ట్ ఒక డిజిట్ మిగిలిపోయిందిగా, ఫస్ట్ ఆ డిజిట్ రాసిన తర్వాత 854కి ముందు వచ్చే 100 ఎంత, 800. సో ఈ విధంగా నువ్వు టెక్నిక్ యూస్ చేసుకొని రాసేయచ్చు. ఓకేనా. సో బిఫోర్ 100 రాసాము, ముందు వచ్చే 100 రాసాము, తర్వాత ఏం చేయాలి, ఆఫ్టర్ వచ్చే 100 రాసుకోవాలి, తర్వాత వచ్చి 100 రాయాలి. చెప్పండి. సో సేమ్ టెక్నిక్, ఆ లాస్ట్ 3 డిజిట్స్ అండర్లైన్ చేశాం కదా. సో రిమైనింగ్ ఏముంది, 6 మిగిలిపోయింది. ఇప్పుడు చెప్పండి, 854 తర్వాత వచ్చే 100 ఎంత, 854 ఆఫ్టర్ వచ్చే 100 ఎంత. వెరీ గుడ్, 900. సో లాస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి 10th ప్లేస్ ఫోకస్ చేయాలి, 10వ స్థానం మీద ఫోకస్ చేయాలి, ఆ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఒకవేళ నీకు 10th ప్లేస్లో కనుక 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే నీకు 10వ స్థానంలో కనిపిస్తే, 10th ప్లేస్లో కనిపిస్తే నీ ఆన్సర్ ఏమవ్వాలి, ఆఫ్టర్ 100 అవ్వాలి. అలా కాకుండా 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే నీకు ఇక్కడ అంటే అక్కడ 10th ప్లేస్ లేదంటే 10వ స్థానంలో కనిపిస్తే నీ ఆన్సర్ ఏమవుతుంది, BH అవుతుంది. BH అంటే ఏంటి, బిఫోర్ 100 అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మన డిజిట్ ఎంత, 5 ఉంది. సో 5 ఉంటే ఏంటి ఆన్సర్, 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ ఉన్నా సరే నీ ఆన్సర్ ఏంటి, ఆఫ్టర్ 100. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత, ఆఫ్టర్ 100. అంటే ఆఫ్టర్ 100 మనం ఏదైతే రాసుకున్నామో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి, 6900. ఎక్కడ ఉంచండి, 6900 6900. ఓకే, ఈ ఆప్షన్ రాంగ్ అండి, ఎందుకంటే ఇక్కడ 6800 ఇచ్చాము, ఇక్కడ 6800 ఇచ్చాము కాబట్టి. సో దీన్ని మీరు ఏమైనా మార్చుకుంటారంటే 6900 కింద మార్చుకోండి. సో అదే ఎందుకంటే ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ నెంబర్ డి. ఓకే, నెక్స్ట్ వన్ ఒకసారి బోర్డుకి వస్తుంది. సో 11th ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ప్రాబ్లం బాగా చదివి అర్థం చేసుకున్నారండి. వాట్. సో వాట్ అంటే ఏంటి, ఏమిటి. సో మ్యాథమెటిక్స్లో మనకి వాట్ ఇచ్చినా ఫైండ్ ఇచ్చినా సరే రెండు కూడా మీరు సేమ్గా తీసుకోండి. సో వాట్ ఈస్ ద నియరెస్ట్ 100. ఎస్, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే నియరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికి సంబంధించి నియరెస్ట్ 100 అంటే ఇవ్వండి, దీనికి సంబంధించి మనకు ఈక్వేషన్ ఇచ్చాడు కదా. సో వీటిని ఏమని చెప్పి పిలుస్తామంటే ఇవ్వండి, ఇలా ఉన్నాయి కదా, వీటిని మనం బ్రాకెట్స్ అంటాం. ఎస్, మనకి ఏదైతే బ్రాకెట్ ఇచ్చాడో దానికి సంబంధించి మనం నియరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయాలి. రండి ఇప్పుడు తెలుగు చూడండి, ఇదిగోండి దీని యొక్క మనకేమి ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా. ఎస్, దీని యొక్క సమీప బంధును కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు బ్రాకెట్లు ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకోండి. ఇదిగోండి మనకి ఇదే ఇచ్చాడు, 5240 ప్లస్
3471 ఇదేగా ఇచ్చాడు. సో మీరేం చేయాలి, ఈ రెండింటిని కూడా ప్లస్ చేయాలి. ఎందుకు ప్లస్ చేయాలంటే ఈ రెండు నెంబర్స్ మధ్య కూడా మనకి ప్లస్ గుర్తుంది కాబట్టి ఆ రెండు నెంబర్స్ మీరు ప్లస్ చేయండి. రండి ఇక్కడ చేద్దాం. 5240 నెక్స్ట్ 3471 రండి ప్లస్ చేద్దాం. సో 0 + 1 ఎంత 1, 4 + 7 ఎంత 11, 1 ఇక్కడ క్యారీ అవుతుంది. సో 4 + 3 ఎంత 7, 5 + 3 ఎంత 8. సో మనకి ఈ రెండు కూడా ఎడిషన్ చేస్తే కూడితే మనకి ఎంత వచ్చిందంటే 8711 వచ్చింది. 8711 వచ్చింది. ఎస్. ఇప్పుడు వాడేం అడుగుతుందంటే ఈ రెండు ఎడిషన్ చేసిన తర్వాత ఈ రెండు కూడిన తర్వాత నీకు నెంబర్ వస్తుంది కదా. ఎస్. ఈ నెంబర్కి సంబంధించి నియరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ సంఖ్యకి సంబంధించి సమీప బంధు కనుక్కోమంటున్నాడు. చేద్దాం రండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ నెంబర్కి సంబంధించి నియరెస్ట్ 100 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సంఖ్యకి సంబంధించి సమీప బంధు కనుక్కోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ మనం ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. ఓకే, రాసాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ నెంబర్కి అయితే మనం నియరెస్ట్ 100 రాయాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 100 అవుతుందా కాదో చెక్ చేయాలి. మీరు చెప్పండి, ఇది పర్ఫెక్ట్ 100 అవుతుందా? అవ్వదు కదా. పర్ఫెక్ట్ 100 అవ్వాలంటే రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనకి 2 zeros ఉండాలి. చివరి 2 స్థానాలు కూడా మనకి 2 సున్నాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2 సున్నాలు లేవు కాబట్టి ఇది పర్ఫెక్ట్ 100 కాదు. సో ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 100 కాదో అలాంటి నెంబర్స్కి మనం నియరెస్ట్ 100 రాయగలం. ఓకే రండి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 100 రాసుకోవాలి, ముందు వచ్చే 100 రాసుకోవాలి. చెప్పండి, ఈ నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 100 ఎంత? వెరీ గుడ్, 8700. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ నెంబర్కి సంబంధించి ఆఫ్టర్ వచ్చి 100 రాయాలి. వెరీ గుడ్, 8800. ఓకే, రాస్తారు కదా. సో లాస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే 10th ప్లేస్ ఏంటండి, 10వ స్థానంలో ఏ డిజిట్ అయితే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, చేశాను. ఒకవేళ నీకు 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే నీకు 10వ స్థానంలో ఉంటే నీ ఆన్సర్ ఏమవుతుంది, BH అవుతుంది, బిఫోర్ 100 అవుతుంది. అలా కాకుండా 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే నీకు 10వ స్థానంలో ఉంటే 10th ప్లేస్లో ఉంటే నీ ఆన్సర్ ఏమవుతుంది, AH అవ్వాలి. అంటే ఆఫ్టర్ 100 అవ్వాలి. సో మన డిజిట్ ఏంటి 1. సో 1 ఉంటే ఏం తీసుకోవాలి, బిఫోర్ 100. అంటే ఏంటి, మన బిఫోర్ 100 ఏ నెంబర్ అయితే రాసామో అదే నీ ఆన్సర్ అవుతుంది. సో 8700 ఆప్షన్ ఎక్కడ ఉంది, 8700 ఆప్షన్ సి. సో అర్థమైంది, అర్థం కల చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టార్స్ పెట్టుకోండి. సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్స్ పెట్టుకోండి. ఓకే, 12th ప్రాబ్లం రెండు చదువుతారండి. 4152 రౌండెడ్ ఆఫ్, మీకు ఆల్రెడీ చెప్పాను రౌండెడ్ ఆఫ్ అన్న నియరెస్ట్ అన్న సరే రెండు ఒకటే. సో 4152 రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ 1000. సో వాడు ఏమడుగుతాడంటే ఈ 4152కి సంబంధించి ఏంటంటే ఈ 4152కి సంబంధించి నియరెస్ట్ 1000 కనుక్కోమన్నాడు. ఇప్పుడు తెలివి ఉంచండి, 4152 సంఖ్యను సవరించి ఈ సంఖ్యను మీరు ఏం చేయాలి, సవరించి సమీప 1000 రాయాలి. సో సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్కి సంబంధించి నియరెస్ట్ 1000 కనుక్కోవాలి. మనకి ఏదైతే సంఖ్య ఇచ్చాడో ఆ సంఖ్యకి సంబంధించి సమీప 1000 కనుక్కోవాలి. రండి ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. రండి ఆన్సర్ 4152. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి, మనం ఏ నెంబర్కి అయితే నియరెస్ట్ 1000 రాయాలనుకుంటున్నామో సమీప 1000 రాయాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 అవుతుందా కాదా చెక్ చేసుకోవాలి. చెప్పండి, ఇది పర్ఫెక్ట్ 1000 అవుతుందా అవుదా? అవ్వదు కదా. పర్ఫెక్ట్ 1000 అవ్వాలని రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ కూడా 3 zeros ఉండాలి. ఏ నెంబర్లో అయితే లాస్ట్ 3 డిజిట్స్ 3 zeros ఉంటాయో, ఏ సంఖ్యలో అయితే చివరి 3 స్థానాలు 3 సున్నాలు ఉంటాయో అటువంటి సంఖ్యలను మాత్రమే, అటువంటి నెంబర్స్ మాత్రమే మనం పర్ఫెక్ట్ 1000s అంటాము. సో ఇక్కడ మన 3 digits 3 zeros లేవు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ 1000. సో మనం ఇప్పటిదాకా ఏం కన్ఫర్మ్ చేసుకున్నామంటే ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ 1000 కాదు. సో ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 1000 కాదో ఏంటంటే ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్ 1000 కాదో అలాంటి నెంబర్స్ మాత్రం మనం నియరెస్ట్ 1000s రాయగలము. రండి, సో ఇది పర్ఫెక్ట్ 1000 కాదు కదా, సో దీన్ని మనం నియరెస్ట్ 1000 రాయగలం. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్కి సంబంధించి బిఫోర్ వచ్చే 1000 రాయాలి, ముందుగా వచ్చి 1000 రాయాలి. ఎంత అండి, ఇది 4000 కదా. ఎస్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఆఫ్టర్ వచ్చే 1000 రాయాలి, తర్వాత వచ్చి 1000 రాయాలి. ఎంత అవుతుంది, 5000 అవుతుంది. సో లాస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే 100th ప్లేస్లో ఏ డిజిట్ అయితే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయాలి. 100ల స్థానంలో ఏ అంకె అయితే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ మీకు ఆ స్థానంలో 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే 100ల స్థానంలో ఉంటే 100th ప్లేస్లో ఉంటే నీ ఆన్సర్ ఏమవుతుంది, బిఫోర్ 1000 అవుతుంది. అలా కాకుండా 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే నీకు 100th ప్లేస్లో ఉంటే 100ల స్థానంలో ఉంటే నీ ఆన్సర్ ఏంటి, 80 అవుతుంది. అంటే
అంటే ఆఫ్టర్ 1000 అవుతుంది. ఇప్పుడు చెప్పండి మనకి డిజిట్ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ఉందంటే ఇదిగోండి 0 ఉన్న బీటీని, బీటీ అంటే ఏంటి బిఫోర్ 1000 అంటే ఇది ముందు వచ్చే 1000. సో 1 ఉంది కాబట్టి నీ ఆన్సర్ ఏంటి బిఫోర్ 1000 అంటే ఏంటి మనం ఏదైతే బిఫోర్ 1000 రాసుకున్నామో, మనం ఏదైతే ముందు 1000 రాసుకున్నామో అదే నీ ఆన్సర్ అవుతుంది. సో 4000 ఈజ్ యువర్ ఆన్సర్. ఎక్కడ ఉంది 4000? ఆప్షన్ ఏ. సో అర్థమైంది, అర్థం కాలేదా?